రాజకీయాలలో అప్పుడప్పుడు నీచత్వానికి పరాకాష్ఠ అనదగిన నికృష్టులు తారసపడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం అటువంటి నికృష్టుడిని విజయసాయిరెడ్డి రూపంలో చూడవచ్చు. కావ్య నాయిక చింతామణి మంచం కింద ఒకరిని, తలుపు చాటున మరొకరిని దాచిపెట్టేది. అలాగే విజయసాయిరెడ్డి కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి, నాయకుడు జగన్మోహన్ రెడ్డికి విధేయుడినని చెప్పుకుంటూనే చీకటి మాటున ఇతర పార్టీల నాయకులను కలుసుకుంటుంటారు. ఏబిఎన్ ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం ప్రసారమైందని అందులో తనను విమర్శించారంటూ ఈ నికృష్టుడు నన్ను తిడుతూ సుదీర్ఘ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో నాపై చేసిన ఆరోపణలకు స్పందించాల్సిన పని లేదు. ఎందుకంటే నేనేమిటో, నా ప్రస్థానం ఎలా మొదలైందో గతంలో ఓపెన్గా చెప్పాను. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ జర్నలిస్ట్ మీడియాకు అధిపతి అవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు మన A2 విజయసాయిరెడ్డి. ఈ ప్రశ్నకు నేను గతంలోనే జవాబిచ్చాను. మా నాన్న ముఖ్యమంత్రి కాదు. జగన్ రెడ్డి వలె దొంగ ఆడిటర్ విజయసాయిరెడ్డి వంటి వారి సహకారంతో తెల్లారేసరికి మా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పలేదు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఆంధ్రజ్యోతిని విస్తరించాం. విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు నాకున్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 22 ఎడిషన్లు ప్రారంభించుండేవాడిని. నేను బ్లాక్మెయిల్ చేస్తాను, డీల్ మేకర్ని అని కూడా ఈ నీచుడు నన్ను నిందించాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్, జగన్ రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం ఏమిటి నాకు? ఎవరినో బ్లాక్మెయిల్ చేసే బదులు ముఖ్యమంత్రులతోనే రాజీ పడిపోవచ్చు కదా. ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల అహంకార ధోరణుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని నమ్మి పోరాడి ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. అయినా చెల్లించలేదు. నాతో సయోధ్య కుదుర్చుకోవడానికై జగన్మోహన్ రెడ్డి కూడా రాయబారాలు నడిపిన విషయం విజయసాయిరెడ్డికి తెలీదా? ఎంత కావాలి అని అడిగితే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి చాలు అని నేను చెప్పిన విషయం మరిచావా? నన్ను డీల్ మేకర్గా అభివర్ణించారు కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా నన్ను అనేక పర్యాయాలు కలిసావు కదా. ఏ డీల్ కోసం కలిసావు చెప్పు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలను బహిర్గతం చేయడం అనైతికం కనుక విజయసాయిరెడ్డి నా వద్ద ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు నేను వెల్లడించడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఈ రాజకీయ వికృత జీవి నన్ను కలిశాడు. ఎందుకు కలిశాడో చెప్పే దమ్ముందా అతగాడికి? తెలుగు రాష్ట్రాల వెలుపల ఎక్కడైనా తనతో బహిరంగ చర్చకొచ్చే ధైర్యం ఉందా అని సవాల్ కూడా విసిరాడు. విజయసాయిరెడ్డి వంటి నీచుడు కూడా చర్చకు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటానా? నువ్వు నేను కలిసి ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం పెట్టుకుందాం. నేను వెధవనో నువ్వు వెధవో తేల్చుకుందాం రా. ముందుగా ట్వీట్స్ పెట్టడం, ఆ తర్వాత రహస్యంగా కలుసుకొని పై వాళ్ళ ఒత్తిడితో చేశాను, నన్ను అపార్థం చేసుకోవద్దని వేడుకోవడం. వెన్నెముకలేని ఈ నికృష్టుడికి అలవాటే. ముఖాముఖి చర్చకు సిద్ధమన్నావు కనుక తాజా ట్వీట్లో వాగిన చెత్తకు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు. మన ఇద్దరి మధ్య సాగే చర్చను ABNలో లైవ్ టెలికాస్ట్ చేద్దాం. మీ రోత ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసుకోవడానికి అనుమతిస్తాను. కండిషన్స్ కూడా ఏం లేవు. నువ్వు ఆరోపించినట్టుగా నేను వెధవ పనులు చేసి ఉన్నా, ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొంది ఉన్నా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టేవారా? ఎంతగా రంధ్రాన్వేషణ జరిపినా ఏమీ దొరకనందునే కదా నా మీద ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు. ప్రభుత్వాలకు ఎదురు వెళ్ళడానికి నైతిక బలం ఉండాలి. అది నాకు పుష్కలంగా ఉంది. నీకు ఆ నైతిక బలం లేనందునే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. నీచ్ కమీన్ విజయసాయికి తెలియనిది ఏమిటంటే ఆంధ్రజ్యోతి పత్రికను
నేను ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ విషయం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలీదు. మూతపడిన పత్రికా కార్యాలయాలను తెరిచిన తర్వాత మాత్రమే రాజశేఖర్ రెడ్డితో పాటు చంద్రబాబును కలిసి విషయం చెప్పాను. విజయవాడ వద్ద ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్రాజెక్ట్ విషయం కూడా చంద్రబాబుకు తెలీదు. ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదు కనుక తల ఎత్తుకొని తిరుగుతున్నాను. ఇప్పటి వరకు నువ్వే నా ఇంటికి వచ్చావు గాని నేను నీ ఇంటికి రాలేదే. జగన్ రెడ్డి నన్ను నమ్మడం లేదు, దూరం పెట్టాడని కనిపించిన వారందరి దగ్గర ఏడ్చుకునే నువ్వో రాజకీయ వ్యభిచారివి. రాజ్యసభలో పార్టీ ఎంపీలను చేర్పిస్తానని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పి ముఖం చాటేస్తున్నది ఎవరు? నువ్వు కాదా? నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాదు, మోసగాడివి అని కేంద్ర హోంమంత్రి నిన్నుద్దేశించి అనడం నిజం కాదా? అయినా ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంకు సిద్ధంగా ఉండు. అన్ని విషయాలు అక్కడే తేల్చుకుందాం. నిజంగా నీది మనిషి పుట్టుకే అయితే నీవు విసిరిన సవాల్కైనా సిద్ధపడు. లేని పక్షంలో నేను నీచ మానవుడిని అని బహిరంగంగా అంగీకరించు. నీచ నికృష్ట విజయసాయిరెడ్డి గారు, బెస్ట్ ఆఫ్ లక్.